30 ఏళ్ల తర్వాత ఓటేస్తున్నాం, ప్రజాస్వామ్యం బతికింది అని స్లిప్పులు పెట్టారంట కదా. పులివెందుల్లో దొంగ ఓట్లు వేస్తున్నామని థ్యాంక్స్ చెప్తున్నారు. అర్థం కావట్లా ఎందుకని? వీళ్ళందరూ దొంగ ఓట్లే కదా, వీళ్ళంతా దొంగ ఓటర్లు. మరి ఓటేసి థ్యాంక్స్ అంటే ఓట్లు వేసిన వాళ్ళేమో దొంగ ఓట్ల, ఆడోళ్ళు లైన్ లో ఉండరా, ఆడోళ్ళు ఓట్లేమో 4000 దాకా ఆడోళ్ళు ఓట్లు పోలవుతాయా మగోళ్ళతో సమానంగా? లైన్ నిండా మొత్తం మగోళ్లే ఉంటారా? ఒక్క స్లిప్ చాలు 30 ఏళ్లుగా పులివెందులలో జగన్ అరాచకం ఎలా రాజ్యమేలిందో చెప్పడానికి. అక్కడ ఎప్పుడు ఎన్నిక జరిగినా ప్రత్యర్థులను నామినేషన్ వేయనిచ్చేవారు కాదు. ఒకవేళ పోలింగ్ అనివార్యమైన ప్రజలను ఓటు వేయనిచ్చేవారు కాదు. ఇన్నాళ్లకు కూటమి ప్రభుత్వ పుణ్యమా అని పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ జరిగింది. ఫ్రీడమ్ ఆఫ్టర్ 30 years పులివెందుల, ఆంధ్రప్రదేశ్. 30 సంవత్సరాల తర్వాత ఓటు వేశాను, అందరికీ దండాలంట. వీళ్ళందరూ ఎవరో జమ్మల మడుగు పేర్లు అయ్యి ఉన్నాయిగా. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది. 30 ఏళ్ల తర్వాత ప్రజలంతా నిర్భయంగా బయటికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు. వైసీపీ మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైంది. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం, భయపెట్టి ఓటేయించుకోవడం కాదు, గెలవటం కాదు. జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, జమ్మలమడుగు నియోజకవర్గం. ఈ పొన్నతోట మల్లికార్జున్ని పెట్టి ప్రజాస్వామ్యాన్ని, మా మూర్ఖత్వాన్ని కడిగేసేసి, మా మూర్ఖత్వాన్ని పారదోలి ప్రజాస్వామ్యం 30 ఏళ్ల తర్వాత పులివెందుల్లో బతికిచ్చాడంట నారా లోకేష్ గారు.